Dear aspirants, welcome to Compete Minds. SSC CGL నోటిఫికేషన్ రిలీజ్డ్. ఈసారి వేకెన్సీస్ చాలా భారీగా ఉన్నాయి. మీరు మరి అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చేసుకున్నట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. చాలామంది కూడా అప్లై చేసేటప్పుడు కొన్ని తప్పిదాలు చేయడం వల్ల వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మరి మీ అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలి అంటే మీరు అప్లై చేసే ముందు ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీరు అప్లై చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేద్దాము అనుకున్నప్పుడు మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆధార్ నెంబర్ ఉండాలి. దాని తర్వాత 10th క్లాస్ మార్క్స్ మెమో. ఆ 10th క్లాస్ మార్క్స్ మెమోని జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు మీ నేము, మీ సర్నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో మీద ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ మోల్స్, 10th క్లాస్ పాసింగ్ ఇయర్, పర్సంటేజ్, ఇవన్నీ కూడా కావాలి. మరి 10th క్లాస్ మార్క్స్ మెమోని జిరాక్స్ తీసి మీ దగ్గర పెట్టుకుంటే ఈజీ అవుతుంది. డిగ్రీ మార్క్స్ మెమో, ఎనీ డిగ్రీ అన్నాడు. ఎనీ డిగ్రీ అన్నప్పుడు మీరు బీటెక్ అయితే బీటెక్, నార్మల్ డిగ్రీ అయితే నార్మల్ డిగ్రీ, ఓపెన్ డిగ్రీ అయితే ఓపెన్ డిగ్రీ, ఏదైతే డిగ్రీ, లేదా మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ పీజీ ఉందనుకోండి, పీజీది ఏది ఉంటే అది హైయెస్ట్ క్వాలిఫికేషన్ది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనము ఆ పాసింగ్ ఇయర్ పెట్టాలి, మార్క్స్ పెట్టాలి, రోల్ నెంబర్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి డిగ్రీ మార్క్స్ మేము కూడా తీసి పెట్టుకోండి. సిగ్నేచర్ మీరు ఓపెన్ లెటర్, కర్సివ్ రైటింగ్లో వద్దు, ఓపెన్గా స్మాల్ లెటర్స్తో సిగ్నేచర్ పెట్టుకోండి. అదే 10 KB మినిమం ఉండాలి, మ్యాక్సిమం 20 KB క్రాస్ అవ్వకూడదు. 15 KB ఉండేటట్టు చూసుకోండి. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఈసారి ఒక ఆప్షన్ ఇచ్చారు. నేను గతంలో ఫోటో సరిగ్గా సబ్మిట్ చేయలేదని చాలామంది అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. అందుకని ఈసారి వాళ్ళే ఒక క్లారిటీతో లైవ్ క్యాప్చర్ ఆప్షన్ ఇచ్చారు. అంటే మీరు అప్లై చేసే ల్యాప్టాప్ కెమెరా ఉందనుకోండి, అక్కడే డైరెక్ట్గా లైవ్ క్యాప్చర్లో మీ ఫోటో తీసుకోవచ్చు. మీరు వాళ్ళు గ్రీన్ టిక్ మార్క్ పడేంత వరకు మీరు ఎన్నిసార్లైనా దానికల్లా చూస్తూ ఉంటే అది గ్రీన్ టిక్ మార్క్ పడిందంటే మీ ఫోటో సక్సెస్ఫుల్గా తీసుకున్నట్టే. ఇన్ని కేవీ అన్ని కేవీ అవసరం లేదు, లైవ్ క్యాప్చర్లో డైరెక్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసేటానికి ఆ కెమెరా లేదనుకోండి, మీరు మీ ఫోన్లో మై ఎస్ఎస్సి యాప్ అని మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆ యాప్లో మీ ఫోటోని మాన్యువల్గా తీసుకోవచ్చు. ఫోన్లో ఆ విధంగానే తీసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని అప్పుడు మీరు మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రొసెసర్ ఎలా చేయాలని నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ ssc.gov.nic అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ప్రీవియస్ వెబ్సైట్కి వెళ్ళొద్దు మీరు ఎవరు కూడా. మనకు ప్రీవియస్ ssc.nic.in ఉంటుంది, ఈ వెబ్సైట్కి వెళ్ళకూడదు మీరు. ఇప్పుడు మనకు వెబ్సైట్ మారింది SSCకి, ssc.gov.in ఉంటుంది. ఈ వెబ్సైట్కి వెళ్ళాలి మీరు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఈ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ ఆర్ రిజిస్టర్ అంటే మీరు ఆల్రెడీ మీ యొక్క అంతకుముందుకి అకౌంట్ డీటెయిల్స్ ఉండేమాడైతే రిజిస్టర్ లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఫ్రెష్గా మీరు అప్లై చేసేమాటైతే రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ నేను అంటే న్యూ ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి నేను ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో మనకు ప్రీవియస్ ఆల్రెడీ మీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉంటే ఆ యొక్క యూజర్ నేము, పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఫ్రెష్ క్యాండిడేట్స్, ఇప్పుడు ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి నేను రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మీ దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటే మాత్రం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది సో కొత్తగా ఫస్ట్ టైం SSCకి అప్లై చేసే వాళ్ళకి రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఈ యొక్క స్టెప్స్ అన్నీ ఉంటాయి. సో దానికోసం కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. డూ హ్యావ్ ఎనీ ఆధార్ కార్డ్? ఎస్ అనేది క్లిక్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది. సో ఆధార్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. రీఎంటర్ కూడా చేయాలి మనం, అది కరెక్టా కాదని రీఎంటర్ కూడా చేయాలి మనం. సో నెక్స్ట్ మనకు టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్, మనకు ఆధార్ ఉంటే సరిపోతుంది, ఇది మ్యాండేటరీ కాదు, ఇది మనకు యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం. సో నెక్స్ట్ ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో దాన్ని మనం ఇచ్చేయాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లేకపోతే ఏదైనా అదర్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ యూజ్ చేసుకోవాలి, ఇక్కడ అవసరం లేదు. సో నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. మీకు స్టార్టింగ్లో చెప్పాను, యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం మీ నేమ్ ఇవ్వాలి. అక్కడ ఎలా ఉంటే అలానే ఇవ్వండి.
సో మళ్ళా రీవెరిఫికేషన్ కూడా సెకండ్ టైం కూడా మీరు ఇచ్చేయాలి. నెక్స్ట్ హ్యావ్ ఎవర్ చేంజ్ నేమ్, అంతకుముందు ఏమైనా చేంజ్ చేస్తారా నేమ్ని? నో. సో నో అనే ఆప్షన్ పెట్టుకోండి. జెండర్ దగ్గర జెండర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వెరిఫై జెండర్, మళ్ళీ సెకండ్ టైం కూడా వెరిఫై చేసుకోవాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము ఇవ్వాలి. మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకూడదు. చాలామందికి 2 డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటాయి, అలా 2 డేట్ ఆఫ్ బర్త్స్ ఇవ్వకూడదు. యాజ్ పర్ 10th క్లాస్ మ్యాక్సిమము, అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, మనకు అదే మ్యాండేటరీ, అదే బేస్ వాల్యూ మనకు. సో యాజ్ పర్ 10th క్లాస్ మ్యాక్సిమము ఇవ్వండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్. సో ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఇవ్వాలి. 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏది ఉంటే అదే ఇవ్వండి, వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. నెక్స్ట్ రీఎంటర్ కూడా చేయాల్సి ఉంటుంది, రీఎంటర్ కూడా చేయాలి మీరు. సో మదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఇవ్వాలి. ఒకవేళ మీ మదర్ నేమ్ 10th క్లాస్ మార్క్స్ మెమో లేకపోతే యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఇవ్వండి. ఇప్పుడు మనకు ఈ మెట్రికులేషన్ దగ్గర మీరు సెలెక్ట్ చేసేటప్పుడు మనకు మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ అయితే బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఉంటుంది. సో మళ్ళీ సేమ్ రీవెరిఫికేషన్ కూడా అడుగుతున్నారు. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే సరిపోతుంది. రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది, మీ 10th క్లాస్ రోల్ నెంబరు. సో అందుకని మీ యొక్క మార్క్స్ మెమోగిన మీ దగ్గర ఉన్నట్లయితే ఇలాంటివన్నీ కూడా మీకు ఈజీ అవుతాయి. సో వెరిఫికేషన్ కూడా అడుగుతున్నారు. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్ పాసింగ్ ఇయర్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు హైయెస్ట్ లెవెల్ డైరెక్ట్ పెట్టేస్తే సరిపోతుంది. అంటే మనకు గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషను. కొంతమంది డిగ్రీ కదా అడిగింది, నా దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది అయినా కూడా నేను డిగ్రీ పెడతానంటే మీరే నష్టపోతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉందంటే మీరు డిగ్రీ కూడా ఉన్నట్టే దాని మీనింగ్. మీకు ఏది హైయెస్ట్ ఉంటే అది పెట్టండి, దానివల్ల నష్టమేం లేదు. సో క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, మీ పేరెంట్స్తో, మీ బ్రదర్తో, మీ సిస్టర్తో ఇవ్వద్దు. మీ ఓన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే అలర్ట్స్ వస్తూ ఉంటాయి, దాన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో మనకు సెండ్ ఓటీపీ, సో ఓటీపీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఓటీపీ వెరిఫికేషన్ కూడా అంటే అది మీ మొబైల్ నెంబర్ అయితే మంచిగా ఉంటుంది, ప్లస్ ఫ్యూచర్లో కూడా మనకు కమ్యూనికేషన్కి ఈజీ అవుతుంది. సో ఓటీపీ మనకు 2 minutes మాత్రమే ఉంటుంది, ఆ 2 minutes లోపు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు కూడా ఒకవేళ మీరు ఎంటర్ చేసిన తర్వాత అది వ్యాలిడేషన్ అయినట్లయితే వ్యాలిడేటెడ్ అని వస్తుంది. ఈమెయిల్ ఐడి కూడా మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆ ఈమెయిల్ ఐడికి ఏ అదరు మెయిల్స్ రాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోండి, ఆ మెయిల్ ఐడిని ఇవ్వడానికి ట్రై చేయండి. సో మెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవి మాత్రం మన కమ్యూనికేషన్కి చాలా ఇంపార్టెంట్. అందుకనే పక్కన వాళ్ళవి ఇవ్వద్దు, మీవి మాత్రమే ఇవ్వండి. కమ్యూనికేషన్కి మనకు ఈజీ అవుతుంది. జాబ్ వచ్చేంత వరకు సేమ్ మెయిల్ ఐడిని, సేమ్ మొబైల్ నెంబర్ని మెయింటైన్ చేయాలి. ఒకవేళ మొబైల్ నెంబర్ పోయినా అదే నెంబర్తో మళ్ళీ సిమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈమెయిల్ ఐడి కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఆ మెయిల్ ఐడిని అలానే మెయింటైన్ చేస్తూ ఉండండి. సేవ్ అని నెక్స్ట్ కొట్టేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఓకే అని క్లిక్ చేయండి. సో మనకు ఓటీఆర్ అంటే యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. ఒక బుక్లో రాసి పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అది, ఎందుకంటే మనకు 1 time రిజిస్ట్రేషన్ అంటాం, ఓటీఆర్ అంటాం. ఈ ఓటీఆర్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. కంటిన్యూ అనే ఆప్షన్ టిక్ చేయండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్,
మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఏంటయ్యా అంటే మీరు ఇందాక మెయిల్ ఐడి ఇచ్చారు చూసారా, ఆ మెయిల్ ఐడికి పాస్వర్డ్ పంపిస్తారు వాళ్ళు. మీరు ఇందాక మొబైల్ నెంబర్ ఇచ్చారు చూసారా, ఆ మొబైల్ నెంబర్ కూడా పాస్వర్డ్ పంపిస్తారు. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చాని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చాని కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి మీరు. సో మీకు ఇక్కడ ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్. ఇప్పుడు మీ ఓన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్, లెటర్స్, నెంబర్స్, సింబల్స్ ఇవన్నీ ఉండే విధంగా, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండే విధంగా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ని మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి, లేదంటే మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మళ్ళీ మనము ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేయాలన్నా, లేదంటే ఈ అప్లికేషన్ గురించి మనం తెలుసుకోవాలన్నా సరే, సో మనకు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కన్ఫర్మ్ పాస్వర్డ్, మళ్ళీ ఆ పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేయాలి మీరు ఏదైతే అంతకుముందు ఇచ్చున్నారో. సెక్యూరిటీ క్వశ్చన్ అంటే మీకు ఏదైనా ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అనేది మీకు నచ్చిన క్వశ్చన్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఏదైనా మీకు ఒక సెక్యూరిటీ క్వశ్చన్ పెట్టుకోండి, అది గుర్తు పెట్టుకోండి కూడా. దాని మీద ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఆన్సర్, దానికి ఆన్సర్ కూడా ఇచ్చేసుకోవాలి మీరు. ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకోండి. టూ క్వశ్చన్స్ ఏదైనా టూ క్వశ్చన్స్ మీరు ఇచ్చేసుకోండి. సో టూ క్వశ్చన్స్ రాసుకోండి, వాటి యొక్క ఆన్సర్స్ ఏమి ఇచ్చారని కూడా రాసుకోండి. ఫ్యూచర్ పర్పస్ కోసం అంతే. పొరపాటున మీరు పాస్వర్డ్ మర్చిపోయినా మనము ఆ పాస్వర్డ్ రిట్రైవ్ చేసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి యూజ్ అవుతాయి మనకు. సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మీరు క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్ అని వస్తుంది, పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ కూడా ఇందాక మీరు క్రియేట్ చేసుకున్నారు కదా, మీ ఓన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో క్యాప్చాను కూడా ఎంటర్ చేయండి. సో లాగిన్ అనే ఆప్షన్ టిక్ చేయండి. ఇప్పుడు అడిషనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అడిషనల్ డీటెయిల్ కేటగిరీ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు గిన ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయ్యేమాటైతే ఈడబ్ల్యూఎస్ కిందకి అప్లై చేయడానికి ట్రై చేయండి. పాసిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ కిందకే పెట్టుకోండి. రిజర్వేషన్ వస్తుంది, 10% రిజర్వేషన్ వస్తుంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కన్నా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. అందుకని ఈడబ్ల్యూఎస్ కింద ఆప్షన్ ఉండేమాటైతే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి. ఇది కేవలం ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. మీరు బీసీ అయితే ఓబీసీ కిందకి వస్తుంది, ఎస్సీ ఎస్టీలు అయితే ఎస్సీ ఎస్టీ కింద పెట్టుకుంటాం. సో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ క్లిక్ చేయండి. నేషనాలిటీ, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒకవేళ అదర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, ఇక్కడ మీకు అవసరం లేదు కదా. విజిబుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మనకు ఒక ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఉంటాయి. దాంట్లో వాటిల్లో ఏదైనా ఒకటి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకని 10th క్లాస్ మార్క్స్ మెమో కానీ మీరు దగ్గర పెట్టుకుంటే ఇలాంటివి యూజ్ అవుతుంటాయి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ. ఒకవేళ మీరు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని పెట్టాలి, నో అయితే నో అని పెట్టాలి. డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే పెట్టాలి, మనకు అవసరం లేదు. పర్మనెంట్ అడ్రస్, ఈ అడ్రస్ మాత్రం చాలా కేర్ఫుల్గా మీరు ఎంటర్ చేయాలి. అంటే మీకు ఒక లెటర్ ఇంటికి రావాలి అంటే, ఏదైనా మీకు అఫీషియల్గా ఒక లెటర్ ఇంటికి రావాలంటే మీ పోస్టల్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ పోస్టల్ అడ్రస్ పెట్టండి. ఇది పర్మనెంట్ది ఇవ్వండి. అంటే మీ యొక్క హౌస్, అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైతే ఉంటారో పర్మనెంట్ది ఇవ్వండి. ప్రజెంట్ మీరు ఎక్కడైనా హాస్టల్లో ఉంటేనో, ప్రజెంట్ ఎక్కడైనా రూమ్లో ఉంటేనో ఆ రూమ్ రెంట్ అడ్రస్, లేదంటే హాస్టల్ అడ్రస్లు ఇవ్వకూడదు. మీరు పర్మనెంట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైతే ఉంటారో అది అక్కడ అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. మినిమం డోర్ నెంబర్ ఉండాలి, స్ట్రీట్ నెంబర్ ఉండాలి, విలేజ్ అయితే విలేజు, ఏ పోస్ట్ కిందకు వస్తుంది, మండలు, డిస్టిక్, అదేవిధంగా స్టేటు.
డిస్టిక్, పిన్ కోడ్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి మీరు. ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే పెట్టండి. కొంతమంది ప్రజెంట్ అడ్రస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఒక హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, హాస్టల్ అడ్రస్ ఇస్తారు, కొన్ని రోజుల తర్వాత హాస్టల్ మారిపోతారు. అందుకని పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకటే పెట్టుకోండి. ఓకేనా? సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ టిక్ చేయండి. అడిషనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఓటీఆర్ డిక్లరేషన్ అగ్రీ చేస్తూ టిక్ మార్క్ చేయండి. సో మీరు ప్రివ్యూ చేసుకోవాలన్నా ప్రివ్యూ చూసుకోవచ్చు. ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ అంటే మీ డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్ని మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదనేది మొత్తం కూడా వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మీరు ప్రింట్ కావాలన్నా ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. డిక్లేర్డ్ అనే ఆప్షన్ టిక్ చేయండి. డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇప్పుడు మీకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఫస్ట్ టైం ఓటీఆర్ అనేది ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మీకు ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి అప్లై చేయండి అని ఇక్కడ వస్తుంది. ఒకవేళ అంతకుముందు ఆల్రెడీ ఓటీఆర్ కింద మీరు రిజిస్టర్ చేసుకుని ఉన్నట్లయితే మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ స్టెప్ వస్తుంది. ఇప్పుడు దాకా చేసిందంతా మీకు అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఓటీఆర్ జనరేట్ చేసుకుని ఉన్నట్లయితే ప్రీవియస్గా ఇప్పుడు దాకా చేసిందంతా మీకు అవసరం లేదు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఒకవేళ మధ్యలో మీరు ఎక్కడైనా ఆగేసి తర్వాత చేసుకుందాం అని మీరు తర్వాత ఓపెన్ చేస్తే మీరు అప్లికేషన్ హిస్టరీ అని కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది. లేదు అంతకుముందు మీరు ఏదైనా అప్లికేషన్స్ కింద పెట్టుకున్నట్లయితే మై అప్లికేషన్స్లో ఇప్పటివరకు మీరు ఏ ఎగ్జామ్స్కి అప్లై చేశారనేది కూడా ఎస్ఎస్సి బోర్డులో ఆ అప్లికేషన్స్ కూడా చూసుకోవచ్చు. అప్లికేషన్ హిస్టరీ ఏమో మీరు ఆ పర్టికులర్ అప్లికేషన్లో ఎక్కడైనా మధ్యలో ఆపేసి నెక్స్ట్ డే కింద కంటిన్యూ చేస్తే అప్లికేషన్ హిస్టరీలో చూసుకోవచ్చు. అంతకుముందు మీరు ఏదైనా అప్లికేషన్స్ పెట్టినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం సీజీఎల్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ టిక్ కూడా సరిపోతుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి మీరు చదువుకోవచ్చు. ఫిల్ ఫామ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ ఫిల్ ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ మన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చున్నాం మనం. సో ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ వస్తుంటాయి. ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. మీరు వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ టిక్ కొట్టండి. పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఇవ్వచ్చు. మీరు ఏది ఉంటే అది ఇవ్వండి. ఇది గ్రాడ్యుయేషన్ అని చెప్పి గ్రాడ్యుయేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ పాస్డా అపీరింగా, పాస్డ్ అయితే పాస్డ్, అపీరింగ్ అయితే అపీరింగ్. పాసింగ్ ఇయర్, ఏ ఇయర్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారు మీరు ఏ ఇయర్లో అయితే కంప్లీట్ చేసి ఉంటారో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ యూనివర్సిటీ, ఆ స్టేట్ ఫస్ట్ ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఏ స్టేట్లో ఉంది. మీరు డిగ్రీ చదివిన కాలేజ్ ఏ స్టేట్లో ఉందని అర్థం. తర్వాత నేమ్ ఆఫ్ యూనివర్సిటీ. సో యూనివర్సిటీ మీరు యూనివర్సిటీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. రోల్ నెంబర్, మీ గ్రాడ్యుయేషన్ యొక్క రోల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏ పైన అయితే మెన్షన్ చేశారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెన్షన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ యొక్క క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ మెన్షన్ చేస్తే గ్రాడ్యుయేషన్ యొక్క క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద ఆప్షన్ ఉన్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవ్వండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే మీకు గ్రాడ్యుయేషన్ ఉండబట్టే కదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే ఫ్యూచర్లో మీకు ప్రమోషన్స్ అప్పుడు యూజ్ అవుతుంది. సో మీ యొక్క పర్సంటేజ్ని కూడా మీరు ఎంటర్ చేయండి. కొంతమందికి సిజిపిఏ ఉంటుంది. సిజిపిఏ ఉన్న వాళ్ళు సిజిపిఏ, పర్సంటేజ్ ఉన్న వాళ్ళు పర్సంటేజ్, రెండు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ టిక్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని పెట్టాలి. సో స్టూడెంట్ అయితే నో అని పెట్టాలి. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, కొంతమందికి ఓబీసీ వాళ్ళకి +3 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కావాలంటే ఇచ్చుకోండి.
ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఓబీసీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ, మీకు ఓపెన్ కేటగిరీలో మీ ఏజ్ సరిపోతుంది, అక్కడ మీకు అవసరం లేదు. ఒకవేళ మీరు ఓబీసీ అయి ఉండి జనరల్ కేటగిరీలో మీకు ఏజ్ సరిపోకపోతుంటే అప్పుడే మీరు ఏజ్ రిలాక్సేషన్ కోరుకోవాలి. మీకు ఓపెన్లోనే సరిపోతుంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో డూ యూ వాంట్ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపిటీస్, అంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో మా యొక్క డిపార్ట్మెంట్స్ దగ్గర పెట్టుకుంటాం, ఏదైనా యాక్సెస్ ఉంటే మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఎస్ అని పెట్టండి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీకు మీ యొక్క డీటెయిల్స్కి ఆధారంగా మీ క్వాలిఫికేషన్ ఆధారంగా జాబ్ ఆపర్చునిటీస్ చూపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ టిక్ చేయండి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్. ఇక్కడ మొత్తం మనకు 3 ప్రిఫరెన్స్లు ఇచ్చాడు. సో నేనేమంటానంటే మీరు ఏ సిటీలో అయితే మీరు ప్రిపరేషన్లో ఉన్నారో ఆ సిటీని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. సో ఇక్కడికి మీరు చూస్తే, ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు మీరు ఎక్కువ దూరం వెళ్ళి ఇచ్చేయాలంటే మీకు ఇది అవుతుంది. సో మన సదరన్ రీజియన్ కిందకు వస్తుంది మంది. సో సదరన్ రీజియన్లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ మీరు ఇచ్చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఇచ్చుకోండి, ఎందుకంటే పొరపాటున రేపొద్దున వాళ్ళు ఎందుకు 3 ఆప్షన్స్ అడుగుతున్నారంటే మీరు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన సిటీలో మీ యొక్క నేమ్ వచ్చేసరికి సెంటర్స్ అయిపోయి ఉండొచ్చు, అందుకని 3 ఆప్షన్స్ అడుగుతున్నారు. మీరు ఒకటి ఇచ్చి వదిలిపెట్టి ఉన్నారనుకోండి, ఒకవేళ పొరపాటున మీకు ఆ సిటీలో మీ నేమ్ వచ్చేసరికి వేకెన్సీస్ లేవనుకోండి, ఎగ్జామ్ సెంటర్ అలొకేట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉండదు. అందుకని 3 ఆప్షన్స్ ఇవ్వండి. నెక్స్ట్, ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్? నో. మనకందరికి కూడా మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే పెట్టాం నో అని. నెక్స్ట్, ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్? ఇది ఇంపార్టెంట్. అంటే మనము రెగ్యులర్ పోస్టులతో పాటు జేఎస్ఓ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. జేఎస్ఓ పోస్ట్కి అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు మెయిన్స్లో రెగ్యులర్ పేపర్తో పాటు జేఎస్ఓ పేపర్ కూడా అటెంప్ట్ చేయాలి. సో మీరు ఒకవేళ ఇక్కడ ఎస్ అని పెట్టి రేపు పొద్దున్న రాయకపోతే ఏమన్నా అవుతా సార్ అంటే ఏం కాదు, అది మీ ఇష్టం. ఎస్ అని పెట్టచ్చు లేదా నో అని పెట్టచ్చు. డూ యూ హ్యావ్ పొసెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్? ఎస్ అని పెట్టండి. అంటే మీరు అక్కడ ఎస్ అని పెట్టి ఇక్కడ నో అని పెడితే మళ్ళీ సాటిస్ఫై అవ్వదు, అందుకని ఎస్ అని పెట్టండి. ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ 2? ఎస్ అని పెట్టండి. క్వాలిఫికేషన్ కూడా ఎస్ అని పెట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు మనకు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అని వస్తుంది. మీరు సో మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. లైవ్ క్యాప్చర్, అంటే మీరు అప్లై చేసే సిస్టమ్ గిన కెమెరా గిన ఉన్నట్లయితే డైరెక్ట్గా లైవ్ క్యాప్చర్లో తీసుకోవచ్చు, లేదా నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు మై ఎస్ఎస్సి యాప్ ద్వారా కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. అలా ఫోటోను అప్లోడ్ చేయాలి. దాని తర్వాత సిగ్నేచర్ కూడా మీరు 10 KB నుంచి 20 KB, 10 KB కన్నా ఎక్కువ ఉండాలి, 20 KB కన్నా తక్కువ ఉండాలి. అప్రాక్సిమేట్గా 15 KB ఆ రేంజ్లో ఉండేటట్టు ఫోటోను కూడా బ్లర్ కాకుండా మీరు దాన్ని అప్లోడ్ చేయండి. సో చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ టిక్ చేయండి. సో మనకి ఇక్కడ సో ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదనేది కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకున్న తర్వాత సో సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ డిక్లరేషన్ వస్తుంది. ఆ డిక్లరేషన్ చదివిన తర్వాత ఐ అగ్రీ అని పెట్టేసి క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. సో క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ టిక్ చేయండి. సో ఇక్కడ మీకు సో ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అలా వస్తుంది, గ్రీన్ టిక్ మార్క్తో వస్తుంది. సో కంటెంట్ వెరిఫికేషన్ ఇస్ పెండింగ్, అది మీకు కొంత టైం తర్వాత మీకు అది కూడా ఆ పెండింగ్ కూడా సక్సెస్ అయిపోతుంది. మనం ఇప్పుడే చేసాం కాబట్టి మేక్ పేమెంట్. సో పేమెంట్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా ఏదైనా కార్డు ద్వారా అయినా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. మేక్ పేమెంట్ అనే ఆప్షన్ కూడా వెళ్ళొచ్చు. 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో పే అనే ఆప్షన్ టిక్ చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్ కూడా వస్తుంది. సో ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా అదర్ బ్యాంక్స్ యూపీఐ ద్వారా కూడా, ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మీరు పే చేయడానికి అవకాశం ఉంటుంది. సో నేను జస్ట్ ఇక్కడ ఇంతటితో ఆపేస్తున్నాను. సో ఈ విధంగా మెరిగిన స్టెప్ బై స్టెప్ ప్రొసెసర్ కింద మెరిగిన ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాత కానీ మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టయితే ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరు అప్లికేషన్ని 100% కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా
ఎస్ఎస్సి సీజీఎల్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం కాంపీట్ మైండ్స్లో ఎస్ఎస్సి సూపర్ 100 రియల్ ఇంటెన్సివ్ లైవ్ ప్రోగ్రామ్ అనేది మనకు జూలై 1న మనకు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో సూపర్ 100 లైవ్ బ్యాచ్కి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.